అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. మంచి డార్క్ కలర్స్ అయితే ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మనకి పేస్టల్ షేడ్స్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో తీసుకున్నాం అనమాట. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఫ్రాక్ అనేది. ఫుల్ లెంత్ అయితే చాలా చాలా బాగుందండి. ఎం నుండి XXL వరకు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్లో కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సింగిల్ టైట్ ఫ్రాక్ వస్తుంది. ఇది మనకి జామ్దాని వస్తుందండి. లెనిన్ జామ్దాని ఉంటుంది. యాక్చువల్లీ ఫ్యాబ్రికే మనకి చాలా థిక్ ఉందన్నమాట. అలాంటిది మనకి ప్రీమియం కాటన్ లైనింగ్ యూస్ చేస్తాం కాబట్టి ట్రాన్స్పరెన్సీ అయితే ఏమీ ఉండదు. సో 3/4 స్లీవ్ ఉంటుందండి. స్లీవ్స్కి వచ్చేసి మనకి లైనింగ్ ఉండదు. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ప్రీమియం కాటన్ లైనింగ్ యూస్ చేస్తాం. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హై నెక్ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఎం నుండి XXL ఉన్నాయి. గ్రామ్స్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. డార్క్ స్కై బ్లూ కలర్, రామ బ్లూ కలర్ లాగా తీసుకున్నారనమాట. ఫ్రాక్ అయితే మాత్రం స్టిచ్చింగ్ కానీ లైక్ ఫ్యాబ్రిక్ కానీ చాలా చాలా బాగున్నాయండి. ఇన్ పర్సన్ చెప్తున్నాను అనమాట. లిటరలీ లైక్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్. దట్టు మనకి లెనిన్ జామ్దాని బుటీస్ తీసుకున్నారు. విత్ పవర్ లూమ్ వస్తుంది అనమాట మనకి. ఇది చాలా చాలా ప్రెటీ లుక్ ఉన్నాయి. లిటరలీ లైక్ స్మాల్ పార్టీస్కి అయితే టూ గుడ్ ఉంటాయి అన్నమాట. సో లెంత్ కూడా మనకి 40 నుండి 42 వరకు వస్తుందండి. చాలా నీట్ లెంత్ ఉంటుందన్నమాట. సో లైక్ మనకి 5 నుండి 5-6 హైట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ చూస్తే మీరు ఫ్రిల్స్ కూడా చాలా నీట్ ఉంటుందన్నమాట. 3/4 స్లీవ్ ఉంటుంది. కామన్గా మనకి హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ ఉండదు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రాక్ అంతా లైనింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. డార్క్ రాణి పింక్ కలర్ షేడ్లో తీసుకున్నాను. ఇది కూడా మనకి లెనిన్ జామ్దాని ఫ్యాబ్రిక్ వస్తుంది. విత్ ఆల్ ఓవర్ కూడా మనకి చిన్న చిన్న వైట్ థ్రెడ్ బుటీస్ ఉంటాయండి. మనకి ఫ్రాక్ అంతా కూడా ఎక్కడ జెరీ అనేది కనిపించదు. ఓన్లీ థ్రెడ్ బుటీస్ ఉంటాయి. చూడండి బ్యాకింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది అనమాట మనకి ఫ్రిల్ అనేది. అండ్ స్టిచ్చింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది స్టిచ్చింగ్ వైజ్ వస్తే. సో మనకి చూడొచ్చు మనకి బయట జామ్దాని ఫ్యాబ్రిక్స్ ఎంత ప్రైస్ ఉన్నాయోనండి. అలాంటిది మనం స్టిచ్చింగ్ ప్రైస్కి లిటరలీ ఫ్రాక్ అయితే ఇస్తున్నాం అనమాట. ఫ్లేర్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి వీ నెక్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ హై నెక్ ఉంటుంది. కంప్లీట్గా కూడా మనకి వెరీ యూనిక్ ప్యాటర్న్స్ తీసుకొని హైలైట్ చేసాము. 3/4 స్లీవ్ కూడా ఇచ్చారండి. చాలా నీట్గా. ఎం నుండి XXL వరకు సైజెస్ ఉన్నాయి. గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ వైలెట్ కలర్ అండి. ఇది కూడా మనకి జామ్దాని ఫ్యాబ్రిక్లోనే వస్తుంది అనమాట. లెనిన్ జామ్దాని వస్తుంది. సో ఈ జామ్దాని ఫ్రాక్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి సింగిల్ టైర్ వచ్చినాయండి. సో చూడండి లెంత్ కూడా చాలా బాగుంది. సో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి మనకి ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా కూడా. వైట్ కలర్ తీసుకొని జామ్దాని వీవింగ్లో స్మాల్ క్యూట్ థ్రెడ్ బుటీస్ అయితే ఇచ్చేసారనమాట. సో హ్యాండ్స్ కూడా మనకి చాలా నీట్గా లైక్ నేను వేసుకున్నట్టుగా 3/4 స్లీవ్ వస్తుందండి మనకి. ఆల్మోస్ట్ ఆల్ మనకి లెంత్ కూడా మరీ ఎక్కువ లేదు, అందుకని మరీ తక్కువ లేదండి. 40 నుండి 42 వరకు వస్తుంది ఆల్మోస్ట్ ఆల్. సో 3/4 స్లీవ్ ఉంటుంది. వీనెక్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి వీనెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హై నెక్ తీసుకున్నారు. స్టిచ్చింగ్ కూడా చాలా చాలా బాగుందండి. అసలు లిటరలీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఎం నుండి XXL వరకు ఉన్నాయి. గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఎల్లో కలర్ కూడా తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ మనకి శ్రావణ మాసం కాబట్టి కొంచెం వెడ్డింగ్స్ ఉంటాయి, హల్దీస్కి చాలా బాగుంటుంది అనేసి మనం ఎల్లో కలర్ కూడా తెప్పించాము. సో ఇది వచ్చేసి మనకి టూ మచ్ బ్రైట్గా కానీ మరీ లైట్గా కాకుండా చాలా నీట్గా ఉంటుంది. అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మీకు. సో బ్రైడ్ మేడ్స్ ఎవరైనా ఉన్నారు అంటే యూ కెన్ గో విత్ దిస్ అనమాట. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా థిన్ ఉంటుందండి. ఫుల్ లెంత్లో లైనింగ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. సో కమింగ్ టు దిస్ ఫుల్ ఫ్రాక్ చూడండి ఎంత గుడ్ లుకింగ్ ఉందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి వీనెక్ తీసుకున్నారు. సో స్లీవ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ లైక్ 3/4 స్లీవ్ వస్తుందండి మనకి. ఎప్పటిదాకా బెలూన్ స్లీవ్స్ చూసాం కదా. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి 3/4 తెచ్చాం. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ తీసుకున్నాం అనమాట. సో కైండ్ ఆఫ్ చాక్లెట్ బ్రౌన్కి లైట్ కలర్లో వస్తుంది.
అండ్ కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అనేది. సో మంచి జామ్దాని వీవింగ్లో మనకి చిన్న చిన్న పోట్లీ బాల్స్ ప్యాటర్న్లో మనకి వీవింగ్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా కూడా మనకి సేమ్ అవే డాట్స్ అన్నీ తీసుకొని మనకి హైలైట్ చేశారనమాట. ఫుల్ లెంత్లో మనకి లైనింగ్ కూడా ఉంటుంది. అండ్ మనకి వీవింగ్ చూసారా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుందండి. మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుందన్నమాట, మిషన్ వీవ్తో వస్తుందన్నమాట. పవర్లూమ్ జామ్దాని వస్తుంది. సో మనకి హ్యాండ్స్కి కూడా మీరు గమనించినట్లయితే చాలా నీట్గా ఒక పట్టీలాగా ఇచ్చారండి. 3/4 స్లీవ్కి పట్టీ వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ ఉంటుందండి, చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టేశారు. సో ఫ్లేర్ కూడా టూ గుడ్ ఉంది. సింగిల్ టైర్ వస్తుందండి మనకి ఫ్రాక్ అయితే ఇది. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్.